హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నవారు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇంట్రెస్ట్గా చూడండి. మనకి కటింగ్కి అవసరమైన వస్తువులను టేపు, కత్తెర, మార్కింగ్ పీసు, స్కేలు అండ్ కరువు స్కేల్ను మన పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజును నీట్గా బ్యాక్ పార్ట్ను సర్దుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగా బాడీ లూజును, అదే చెస్ట్ లూజును తీసుకోవాలి. ఆది బ్లౌజును నీట్గా బ్యాక్ పార్ట్ను సర్దుకోవాలి. ఫస్ట్ సంఖ కుట్టు దగ్గర నుంచి రెండవ సంఖ కుట్టు వరకు టేపును స్ట్రైట్గా పెట్టి చెస్ట్ లూజును తీసుకోవాలి. ఫస్ట్ సంఖ కుట్టు దగ్గర నుంచి రెండవ సంఖ కుట్టుకు ఎంత వచ్చిందో చూడండి, 20 ఇంచులు వచ్చింది. మనకి బ్యాక్ పార్టు 20 ఇంచులు వచ్చినప్పుడు ఫ్రంట్ కూడా 20 ఇంచులకు అవుతుంది. కాబట్టి మొత్తం బాడీ లూజు 40 ఇంచులు. అదే రెండవ కొలత నడుం దగ్గర కూడా చెస్ట్ లూజును తీసుకోవచ్చు. చూడండి, నడుం దగ్గర ఇలా బ్లౌజును నీట్గా సర్దుకొని టేప్ను స్ట్రైట్గా పెట్టి ఇలా చెస్ట్ లూజును తీసుకోవచ్చు. చూడండి, 19 ఇంచులు వచ్చింది. 19 ఇంచులకి మనకి డాట్స్ కోసం 1 ఇంచ్ కలుపుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు కలుపుకుంటే 20 ఇంచులకు వస్తుంది. బ్యాక్ పార్ట్ 20 ఇంచులు, ఫ్రంట్ పార్ట్ 20 ఇంచులు కలిపితే 40 ఇంచులు బాడీ లూజు. నడుము దగ్గర కొలత అందరికీ సెట్ అవ్వదండి. చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి కుదరదు. కాబట్టి ఏ బ్లౌజ్కైనా 2 సంఖ్యల దగ్గర నుండి చెస్ట్ లూజును తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవును చూడండి, ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి డాట్ కుట్టు వరకు టేప్ పెట్టి చూసుకోవాలి. 14 ఇంచులు వచ్చింది. చూడండి, నడుము పొడవు భుజం కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ డాట్ కుట్టు వరకు ఇలా స్ట్రైట్గా డాట్ కుట్టు దగ్గరకే స్ట్రైట్గా నీట్గా బ్లౌజును సర్దుకొని టేపును పెట్టి చూసుకోవాలి. 14 ఇంచులు వచ్చింది కదా, 14 ప్లస్ 1 ఇంచ్ ఖర్చు, ఎక్స్ట్రా 1 ఇంచు బ్లౌజును పొడవును పెంచుతున్నానండి. కస్టమర్ పెంచమన్నారు కాబట్టి బ్లౌజు పొడవు 14 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చు, 1 ఇంచు ఎక్స్ట్రా, మొత్తం 16 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, అదే మార్కింగు దానికి ఎదురుగా కూడా ఒక మార్క్ చేసుకోవాలి. నడుము పొడవు అంటే బ్లౌజ్ పొడవు అండి. బ్లౌజ్ పొడవు 14 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ ఖర్చు ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం 16 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనం కింద లైన్ తీసుకున్నాం కదా, లైన్ డ్రా చేసుకున్నాం కదా, లైన్ దగ్గర నుంచి పైన 16 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే 16 ఇంచులను దానికి ఎదురుగా కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 మార్కింగ్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాడీ లూజు మొత్తం 40 ఇంచులు కదా, 40/4 అండి. 40/4 అంటే నడుము మడత మీద ఉంది కదా, కాబట్టి మనకి 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు. మనకి బ్యాక్ పార్ట్ మడత మీద ఉంది కాబట్టి 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచులకు ఖర్చుకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజును నీట్గా సర్దుకొని నెక్ రౌండ్ను తీసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుంచి రెండవ భుజం కుట్టుకు ఇలా టేపు స్ట్రైట్గా పెట్టి నెక్ రౌండ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. చూడండి, ఇలా టేప్ను స్ట్రైట్గా పెట్టి చూసుకోవాలి. 6 ఇంచులు వచ్చింది.
6 ఇంచుల్లో సగం 3 ఇంచులు అవుతుంది. కాబట్టి నెక్ రౌండ్ను 3 ఇంచులకు తీసుకోవాలి. 3 ఇంచుల్లో -1/2 ఇంచ్ చేయాలి. నెక్ రౌండ్ కొలిచినప్పుడు 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. ఇప్పుడు భుజం వెడల్పు 2.5 ఇంచులు. 2.5 ఇంచులకి ప్లస్ 1/2 ఇంచ్ కలుపుకోవాలి. నెక్ రౌండ్ 6 ఇంచులు వచ్చింది కదా, మనం బ్యాక్ పార్ట్ మడత మీద ఉంది కాబట్టి 3 ఇంచులకు పెట్టుకోవాలి. 3 ఇంచుల్లో -1/2 ఇంచ్ చేసుకోవాలి. అంటే 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ రౌండ్కు 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే భుజం వెడల్పుకు 2.5 ఇంచులు వచ్చింది కదా, 2.5 ప్లస్ 1/2 ఇంచు ఖర్చుకు యాడ్ చేసుకోవాలి. చూడండి, నెక్ రౌండ్లో 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. భుజం వెడల్పులో 1/2 ఇంచు ప్లస్ చేయాలి. ఏ బ్లౌజ్కైనా ఇదే మెజర్మెంట్ అండి. అదే మెజర్మెంట్ని ఇప్పుడు 2.5 ఇంచులకు నెక్ రౌండ్ను, 3 ఇంచులకు భుజం వెడల్పును మార్కింగ్ పెట్టుకోవాలి. కిందను కూడా అదే మార్కింగ్ను పెట్టుకోవాలి. 2.5 ఇంచులు నెక్ రౌండ్, 3 ఇంచులు భుజం వెడల్పు, షోల్డర్ వెడల్పు అండి. ఇప్పుడు బ్లౌజ్ మధ్యలో నెక్ రౌండ్ మధ్యలో నెక్ వెడల్పు ఎంత ఉన్నదో చూసుకోవాలి. 4 ఇంచులు ఉన్నది. 4 ఇంచులకి ప్లస్ 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఖర్చుకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. 5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నానండి. అంటే మొత్తం 5.5 ఇంచులకు నెక్ వెడల్పును మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు శంఖ రౌండ్ భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా టేప్ పెట్టి శంఖ కుట్టు వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ ఎంత నెంబర్ ఉన్నదో చూసుకోవాలి. చూడండి, 6 ఇంచులకు వచ్చినది. మనం శంఖ డౌన్కి 6 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. శంఖ డౌన్కి 6 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అదే మార్కింగ్ని మన దగ్గరకు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవడం కోసం 2 మార్కింగ్ని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అండి ఇది. ఇప్పుడు మనం ఎలాగైతే ఏ యాంగిల్లో మార్కింగ్ చేసామో అదే యాంగిల్లో స్కేల్ను పెట్టి లైన్స్ డ్రా చేసుకోవాలి. చూడండి, శంఖ డౌన్ కోసం లైన్ డ్రా చేసుకోవాలి. భుజం వెడల్పు దగ్గర అండి ఇలా స్కేల్ పెట్టి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ అండ్ షోల్డర్ వెడల్పు, భుజం వెడల్పు. నెక్ డీప్ అండి ఇది. కింద నుంచి మనం 5.5 ఇంచులకు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి పైన లైన్ వరకు నెక్ డీపు వస్తుంది. ప్రతి బ్లౌజ్కి ఇదే నెక్ డీప్ అండి. అలాగే బాడీ లూజు. మనం ఖర్చుకి 2 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ లైన్ డ్రా చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు శంఖ దగ్గర చూడండి, శంఖ కరువు కోసం 1.5 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మూల దగ్గర నుంచి 1.5 ఇంచుకు టేప్ పెట్టి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్తో ఇలా ఆ మార్కింగ్ను కరువు స్కేల్కి టచ్ అయ్యేలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా శంఖ రౌండ్ను డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా టేప్తో ఇలా కొలుచుకొని చూసుకోవాలి. 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 9 ఇంచులను ఆది బ్లౌజ్ని కూడా కొలుచుకొని చూసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ను భుజం కుట్టు దగ్గర నుంచి మనం హ్యాండ్ అతుకుతాం కదా, హ్యాండ్ కుట్టుకు అలా టేప్ను ఇలా క్రాస్గా పెట్టుకొని శంఖ కుట్టు వరకు చూసుకోవాలి. 9 ఇంచులు వచ్చింది. ఎగ్జాక్ట్ 9 ఇంచులకు వచ్చింది.
అంటే మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారంగా వచ్చినట్టు. ఇప్పుడు నెక్ రౌండ్ అండి, 1/2 ఇంచు ఎక్స్ట్రా పెంచుకున్నాం కదా, 4 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసం, 1/2 ఇంచు ఖర్చు, కింద మడత కోసం 1/2 ఇంచు ఖర్చు అండి. 5.5 ఇంచులకు మనం తీసుకున్నాం కదా నెక్ వెడల్పును, అక్కడ కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ చేసుకోవాలి. నెక్ రౌండ్కు మనం కర్వ్ స్కేల్ ఉపయోగించి రౌండ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండి ఇది. మనం ధైర్యంగా బ్లౌజ్ కటింగు నేర్చుకుంటే కుట్టడం చాలా సులువు. అలాగే మనకి బ్లౌజ్ కుట్టడం కరెక్ట్గా వచ్చినట్లయితే లేడీస్ వర్క్ అంతా సులువుగా నేర్చుకోవచ్చు. ఇలా శంఖ రౌండ్ను టేప్ పెట్టి మరొకసారి చూసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్ని పెట్టి కూడా శంఖ రౌండ్ వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా చూడండి, నేను 4 లైనింగ్స్ని ఒక్కసారి కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా సర్దుకోవాలి. మన వైపు మడతలు ఉంచుకోవాలి. మనకి ఆపోజిట్లో ఎడ్జులను పెట్టుకోవాలి. చూడండి, ఇలా బ్లౌజులను కింద ముడతలు రాకుండా చూసుకొని నీట్గా సర్దుకోవాలి. మడత మన వైపు ఉంచుకోవాలండి, ఎడ్జులను మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా బ్లౌజును నీట్గా సర్దుకోవాలి. కిందన ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా, ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ కరెక్ట్గా ఉండాలండి. ఇలా నీట్గా సర్దుకోవాలి. 4 లైనింగ్స్ని కట్ చేస్తున్నాను కదా, కదలకుండా ఉండడం కోసం ఒక పిన్నును పెడుతున్నాను. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి. కిందన ఎక్కువ తక్కువ ఉంటే ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. బాడీ లూజు, నెక్ రౌండ్ చూడండి, కింద నుంచి 5.5 ఇంచులకు పెట్టుకున్నాం కదా, పైన భుజం కుట్టు వరకు నెక్ రౌండ్ అండి ఇది. నేను 2 బ్లౌజుల్లో చెప్పడం మర్చిపోయాను. ఆది బ్లౌజ్ని పెట్టి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్ రౌండ్ను కొలుచుకోవచ్చు. భుజం వెడల్పు, శంఖ రౌండ్, బ్యాక్ పార్ట్ను ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ సపరేట్గా మనం ముక్కును రివర్స్ చేసుకోవాలి. నడుము మడత కోసం నడుము దగ్గర సపరేట్గా ముక్కు యాడ్ చేసి రివర్స్ చేసుకోవాలి. భుజం దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు, నడుము మడత దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ను తీసుకోవాలి. ఇలా నీట్గా లైనింగ్స్ను సర్దుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి.
చూడండి బ్యాక్ పార్ట్ కింద 2 ఇంచుల వరకు మడతను పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ను 2 ఇంచుల వరకు మడత పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ను క్రాస్ కటింగ్లో వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకోవడం వలన దీన్నే క్రాస్ కటింగ్ అంటారు. చూడండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్లను తీసుకోవాలి. ఇలా బ్లౌజ్ను నీట్గా సర్దుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే వేసామో బ్యాక్ పార్ట్ని మార్కింగ్ పీస్తో మార్క్ చేసుకోవాలి. చూడండి మనకి లైన్ ఇక్కడ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ మనకి క్లాత్ ఉండేలా చూసుకోవాలి. ఇలా భుజం శంఖ రౌండ్ మనం ఎలా కట్ చేసుకున్నామో అలా మార్కింగ్ పీస్తో మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులు షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి మడత పెట్టుకుని మనం మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ను పక్కన పెట్టుకోవాలి. మనం మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్ దగ్గర నెక్ రౌండ్ దగ్గర మనం లైన్ డ్రా చేస్తాం కదా, అదే లైన్ని పై వరకు డ్రా చేసుకోవాలి. స్కేల్ పెట్టి పై వరకు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజు ప్రకారంగా ఆది బ్లౌజు ఉక్స్ పట్టి ఆధారంగా ఫ్రంట్ నెక్ డీపులను తీసుకోవాలి. చూడండి భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా ఆది బ్లౌజును ఉక్స్ పట్టిని ఇలా రౌండ్ చేసుకుంటూ మనం లైన్ డ్రా చేసాం కదా, లైన్కి టచ్ అయ్యేలా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లేదా ఇలా టేప్ పెట్టి కూడా కొలుచుకోవచ్చు. 2 విధములుగా ఫ్రంట్ డీపులను నెక్ డీపులను తీసుకోవాలి. చూడండి టేపు స్ట్రైట్గా పెట్టి ఫస్ట్ హుక్స్ దగ్గర ఏ నెంబర్ వచ్చిందో చూసుకోవాలి. చూడండి 7 ఇంచులకు వచ్చింది. అదే 7 ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్ 7 ఇంచులు వచ్చింది. అంటే ఫ్రంట్ నెక్ డీపు 7 ఇంచులు. చూడండి ఫస్ట్ భుజం దగ్గర టేప్ పెట్టి ఇలా ఫస్ట్ హుక్స్ దగ్గర కరెక్ట్గా లైన్ డ్రా చేసుకుంటే మనం టేప్ దగ్గర ఏ నెంబర్ ఉందో అదే నెంబరు ఫ్రంట్ నెక్ డీపు వస్తుంది. హుక్స్ల పట్టి ఆధారంగా ఫ్రంట్ నెక్లను తీసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్తో ఇలా కరువును తీసుకోవాలి. ఇప్పుడు తాళ్ళు పట్టి ఆధారంగా బ్లౌజు పట్టీలను తీసుకోవాలి. తాళ్ళు పట్టిను చూడండి ఫస్ట్ నుంచి ఇలా షేప్ బెల్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూడండి 4 ఇంచులు వచ్చింది. షేప్ బెల్ట్ కుట్టు వరకు చూసుకోవాలి. 4.5 ఇంచులకు మనం పట్టీల కోసం మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచులకు వచ్చింది కదా, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి.
హాఫ్ ఇంచు ఖర్చుకి పోతుంది కాబట్టి మనం కుట్టేసరికి 3.5 ఇంచులకు వస్తుంది. ఫ్రంట్స్ అండి ఇవి. ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు షేప్ అండి. ఫ్రంట్ షేప్ను కరెక్ట్గా తీసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుంచి ఫ్రంట్ షేపు కుట్టు వరకు మెయిన్ డాట్ కుక్కు స్ట్రైట్గా టేప్ పెట్టి షేప్ పొడవును తీసుకోవాలి. ఇలా బ్లౌజును నీట్గా సర్దుకొని దగ్గరకు కూడిపోకుండా బ్లౌజ్ని సాగదీయకుండా షేప్ పొడవును కొలుసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టి ఫ్రంట్ మెయిన్ డాట్ కుట్టుకు స్ట్రైట్గా టేప్ పెట్టి చూసుకోవాలి. చూడండి 11.5 ఇంచులు వచ్చింది. 11.5 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా టేప్ పెట్టి భుజం మధ్యలో టేప్ పెట్టి 12.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ షేపు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి ఫ్రంట్ షేప్ని కరెక్ట్గా తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి. కస్టమర్ కొంచెం టైట్గా ఉందన్నారు కాబట్టి హాఫ్ ఇంచు పెంచుతున్నాను. బ్లౌజ్కి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్స్ అండి. ఫ్రంట్ షేపు మనం ఫ్రంట్ షేప్ను కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజు కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు శంకు దగ్గర కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసం 8 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లని కలుపుకోవాలి. ఫిల్ట్ దగ్గర మార్కింగ్ని, డాట్ దగ్గర మార్కింగ్ని, ఖర్చు దగ్గర మార్కింగ్ని కలుపుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది. చూడండి, మనం ఎలాగైతే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ అండి ఇది. భుజం వెడల్పు, షోల్డర్ వెడల్పు. అలాగే కదలకుండా ఉండడం కోసం పిన్ పెడుతున్నాను. ఇక్కడ ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి, ఇక్కడ షేప్ అండి. ఫ్రంట్ షేపు, ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది. బాడీ లూజు. ఇలా నీట్గా కిందన ముడతలు లేకుండా చూసుకోవాలి. లైనింగ్స్ను మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు మనం ఏ బ్లౌజ్కైనా కంపల్సరిగా ఫ్రంట్ లోతును తీసుకోవాలి. చూడండి, శంఖ కుట్టు దగ్గర పైనుంచి 1 ఇంచు, ఖర్చు దగ్గర నుంచి 1 ఇంచు మార్కింగ్ చేసుకుని మధ్యలో 1/4 ఇంచు లోతుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/4 ఇంచును లోతుకు మార్కింగ్ పీస్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతును తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ లోతును
తీయాలి. చూడండి ఎలాగైతే డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి. శంఖ రౌండ్ అండి ఇది. ఇప్పుడు శంఖ లోతు దగ్గర 1/2 ఇంచు లోతును తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్లు వేసి ఫ్రంట్ లోతు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఒకసారి ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ని వేసి చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కడ డౌట్స్ ఉన్నా ఇలా ఎక్స్ట్రాలను తీసుకోవాలి. చూడండి మనకి ఇంకా లోతు చాలకపోతే 1/2 ఇంచు లోతుకు తీసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా పీసులను కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్స్ వేసి లోతు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు లోతు కరెక్ట్గా కనిపిస్తుంది కదా. మనం శంఖ డాట్ వేసినప్పుడు ఆ లోతు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1/2 ఇంచు క్రాస్గా నేను తీసుకుంటున్నానండి. బ్లౌజు ఫిట్టింగు బాగుంటుందండి. అక్కడ షేప్ బెల్ట్ వస్తుంది. డాట్స్ ఫ్రంట్ పార్ట్లకి ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. చూడండి 40 సైజ్ బ్లౌజ్ కదా. బ్లౌజు ఆది బ్లౌజు ప్రకారంగా ఇలా ఫ్రంట్ డాట్ వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలి. చూడండి 3 ఇంచులకు వచ్చింది. 3 ఇంచులకు వచ్చింది కదా. మనం 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా భుజం మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచులకు లేదా భుజం మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి 4 ఇంచులకు వచ్చింది. 4 ఇంచుల నుంచి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచుల వరకు పొడవును డ్రా చేసుకోవాలి. మనం డాట్స్ వేసుకున్నప్పుడు 2.5 ఇంచుల వరకు మనం కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఫిల్ట్ దగ్గర చూడండి కింద నుంచి తక్కువ పెట్టుకోవాలి, పైన ఎక్కువగా ఉంచుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 2.5 ఇంచుల వరకు కుట్టు వేసుకోవాలి. ఈ రెండింటిని ఆపోజిట్లో శంఖ కుట్టుకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా శంఖ కుట్టును లైన్ డ్రా చేసుకోవాలి. ఈ రెండింటి ఆధారంగా శంఖల కుట్టును ఆపోజిట్గా వేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్లు అండి ఇవి. బ్యాక్ ఫ్రంట్లు అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ను 2 మడతలుగా ఇలా నీట్గా సర్దుకొని 2 హ్యాండ్స్ను కరెక్ట్గా 2 మడతలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా సర్దుకొని 2 మడతలుగా హ్యాండ్స్ను వేసుకోవాలి. 40 సైజ్ బ్లౌజ్ కదా, మనకి ముక్కను యాడ్ చేసుకోవాలండి.
హ్యాండ్స్, చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ను కొలుచుకోవాలి. చూడండి స్టార్టింగ్ నుంచి భుజం కుట్టు వరకు మనం హ్యాండ్ కుట్టు వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలి. చూడండి 7 ఇంచులు వచ్చింది. హ్యాండ్ పొడవు 7 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ లూజును ఇలా హ్యాండ్ను బాగా నీట్గా సర్దుకొని టేప్ స్ట్రైట్గా పెట్టి హ్యాండ్ లూజును తీసుకోవాలి. చూడండి 7 ఇంచులు వచ్చింది. హ్యాండ్ లూజు 7 ఇంచులు, హ్యాండ్ పొడవు కూడా 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కిందన మడత కోసం 1 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు 7 ఇంచులు వచ్చింది కదా, 1/2 ఇంచు ఖర్చు కోసం 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు చూడండి 7.5 ఇంచులు. అదే పొడవును దానికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి, ఇది హ్యాండ్ లూజ్ 7 ఇంచులు. చూడండి హ్యాండ్ లూజు 7 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. అదే 40 లోప్ సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని స్కేల్తో డ్రా చేసుకోవాలి. చూడండి 6 ఇంచు కిందన 7 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, పైన 3.5 ఇంచుల దగ్గర 8 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, ఆ రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి 3.5 ఇంచుల వరకు మనం మార్క్ చేసాం కదా, ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి. లేదా కరువు స్కేల్తో కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవచ్చు. చూడండి మనం ఎలాగైతే లైన్ డ్రా చేసామో కరువు స్కేల్తో కూడా ఇలా లైన్స్ డ్రా చేసుకోవచ్చు. హ్యాండ్ డౌన్ అండి. రెండించులు ఖర్చు. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసామో హ్యాండ్స్ని అలా కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇది సెంటర్ పాయింట్ అండి. మనం బ్లౌజ్ను అతికేటప్పుడు సెంటర్గా పెట్టి అతుక్కోవాలి. ఇక్కడ ఖర్చు దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు మనం ఫ్రంట్ పార్ట్లకి లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్ పార్ట్లకు కూడా ఫ్రంట్ లోతును తీసుకోవాలి. చూడండి టక్స్ దగ్గర నుంచి 1 ఇంచు, మెయిన్ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచు, ఖర్చు టక్స్ దగ్గర నుంచి 1 ఇంచు పెట్టుకుని మధ్యలో 1/2 ఇంచు లోతుకు డ్రా చేసుకోవాలి. ఈ మూడింటిని కలుపుకోవాలి. ఇలా ఈ మూడింటిని మార్కింగ్ పీస్తో హ్యాండ్ కరువును తీసుకోవాలి. మనం ఎలాగైతే
లైన్ డ్రా చేసామో అలా హ్యాండ్ లోతును తీసుకోవాలి. మనకి ఇంకా సరిపోకపోతే కొద్దిగా ఇలా పావించి వరకు తీసుకోవచ్చు. మనం ఇప్పుడు హ్యాండ్ లోతుని తీసాం కదా, ఇవి ఫ్రంట్ పార్ట్ల వైపు అతికినప్పుడు రావాలి. కాబట్టి టక్స్ పెట్టుకోవాలి. మనకు గుర్తు కోసం టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్స్ కోసం ఫ్రంట్ పార్ట్ వైపు టక్స్ వచ్చేలా కుట్టుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ను ఎలా కొలుచుకోవాలో చూడండి. మనం బాడీ లూజ్ను 10 ఇంచుల వరకు పెట్టుకున్నాం కదా, మనం షేప్ బెల్ట్ను 10 ఇంచుల వరకు మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా షేప్ బెల్ట్ కొలతను తీసుకోవాలి. అలాగే డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా షేప్ బెల్ట్ను కొలుచుకోవాలి. చూడండి 2.5 ఇంచులకు వచ్చింది కదా, 1/2 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. చూడండి 2.5 ఇంచులు వచ్చింది. 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ చివరను కూడా కొలుచుకోవాలి. చూడండి షేప్ బెల్ట్ చివరన ఎంత ఉన్నదో చూసుకోవాలి. 2 ఇంచులు వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే మిషన్ మీద ప్రిపేర్ చేసుకుంటున్నానండి షేప్ బెల్ట్లని, మీకు మామూలుగా చూపిస్తున్నాను. ఇలా 2 మార్కింగ్లని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లకి ఈ షేప్ బెల్ట్లు నీట్గా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి బ్లౌజ్ కటింగు, షేప్ బెల్ట్ కటింగు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.